క్రికెట్ లవర్స్ కి ఫుల్ ఖుషీనిచ్చే ఆసీస్ భారత్ వన్డే సిరీస్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ అంటేనే ఓ రేంజ్ లో వైబ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడి అభిమానులు స్టేడియంలో చేసే సందడి, నువ్వా నేనా అన్నట్లు ఆటగాళ్ల మధ్య సాగే సంభాషణలు ఇవన్నీ నిజంగా ఓ క్రికెట్ అభిమానికే తెలుసు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఈ ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పుడు అందరి దృష్టి రోహిత్ కోహ్లీ పైనే ఉంది. అయితే అక్టోబర్ 19న జరిగే పెర్త్ వన్డేలో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు పరిస్థితులు కాస్తంత విషమంగా మారనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తొలిసారి బ్లూ జెర్సీలో కనిపించబోతున్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న 3 వన్డేల సిరీస్ ఈ ఇద్దరి కోసం ఎంతో కీలకంగా మారనున్న వేళ ఆకాష్ చోప్రా వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్ ని కాస్తంత టెన్షన్ పెట్టాయి. తొలి వన్డే జరగనున్న పెర్త్ ఆప్టస్ స్టేడియం పిచ్ ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లకు కాస్త ఇబ్బందిగా మారవచ్చని చెప్పాడు. అయితే ఈ 3 మ్యాచ్లు రోకో భవిష్యత్తును నిర్ధారించలేవని, ఈ సిరీస్ లో ఫెయిల్ అయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ప్రదర్శనపై ఊహాగానాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ వైట్ బాల్ క్రికెట్ లో లెజెండ్స్ అని, వీరి స్థాయి అంచనా వేయడం, రన్స్ ఆధారంగా భవిష్యత్తు చెప్పడం అనవసరమని తేల్చేశాడు. ఒకే సిరీస్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం తప్పని తెలిపాడు. అయితే పెర్త్ పిచ్ పరిస్థితుల దృష్ట్యా సీనియర్ బ్యాటర్లు ప్రారంభంలో ఇబ్బంది పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పెర్త్ లో బౌన్స్ ఎక్కువగా ఉంటుందని, ఇద్దరు ఐపీఎల్ తర్వాత మొదటిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారన్నాడు. బౌన్సింగ్ పిచ్ పై త్వరగా అవుట్ అయ్యే అవకాశం ఉందని, కానీ తర్వాత అడిలైడ్, సిడ్నీ పిచ్లపై వారు సర్దుకుపోతారంటూ చెప్పుకొచ్చాడు.